ఆ ఒక్క ఆలోచన చాలు చూడండి. ఒక్క ఆలోచనలో అననీయ సప్పీరా ఎలాగైతే వారు శరీరానుసారమైన మనసులోనికి మార్చబడ్డారో, అప్పటి వరకు అనుమానం రాలే. అనుమానం రాలేదు. అపోస్తులైనటువంటి వారికి పేతురు గాని, వారికి అనుమానం ఏమీ రాలేదు. కానీ పరిశుద్ధాత్మ ఎదుట మాత్రం వారు బట్టబయలు చేయబడ్డారు. అందుకే దేవుని వారలారా, దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి మీరు ఏది కూడా మనుషుల ఎదుట నాలో ఆత్మానుసారమైన మనస్సుందని నటించవలసిన అవసరం లేదు. మనుషుల ఎదుట చేయొద్దు. మనలో ఆత్మానుసారమైన మనస్సు ఉందన్నటువంటి ఆ యొక్క పరివర్తన ప్రభు ఎదుట కనబడాలి. ప్రభు ఎదుట స్పష్టముగా కనబడాలి. ఒకవేళ ఏదైనా మనం జయించలేకపోతే ప్రభు సన్నిధిలో ప్రార్థించి, అందుకే ఎలా జయించడానికి ఎన్ని రకాలుగా ఉన్నాయో మీకు నేర్పించాను.